ఈ వీడియోలో విజిబుల్ సెలెక్టర్ అండ్ హిడెన్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అసలు హిడెన్ సెలెక్టర్ అంటే ఏంటో, అసలు హిడెన్ ఎలిమెంట్ ఏంటంటో చూద్దాం. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఒకటి ఉంది, డివ్ ఒకటి ఉంది. పారాగ్రాఫ్ కి స్టైల్ ఏమి ఇచ్చాము, డిస్ప్లే కోలన్ నన్ను ఇచ్చాం. స్టైల్ డివ్ కి డిస్ప్లే కోలన్ నన్ను. ఈ రెండు ఇలా ఇస్తే మనకి అవుట్పుట్ లో మన పేజ్ లో ఈ పారాగ్రాఫ్ అండ్ డివ్ ఎలిమెంట్ కనపడుతుందా? కనపడదు. ఓకే, దిస్ ఈస్ ద హిడెన్ పారాగ్రాఫ్, దిస్ ఈస్ ద హిడెన్ డివ్ ఎలిమెంట్. నాకేం కావాలి అంటే ఏదైతే మన డాక్యుమెంట్స్ లో హైడ్ చేసి ఉన్నాయో, హిడెన్ చేస్తున్నాయో అవన్నీ కూడా డిస్ప్లే కోలన్ నన్ అనే ప్రాపర్టీతో ఉన్నాయో, లేకపోతే ఒక్కోసారి ఈ పేజ్ కి హైట్ విడ్త్ కూడా 0 ఇచ్చేస్తాం. ఇక్కడ హైట్ 0 విడ్త్ 0 ఇస్తే ఈ పారాగ్రాఫ్ కనపడుతుందా? కనపడదు. సో అలా కనపడిన ఐటమ్స్ అన్నిటిని కూడా మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. దాని పర్పస్ మనకి హిడెన్ సెలెక్టర్ ఉంది. సో హిడెన్ సెలెక్టర్ సింటాక్స్ ఏంటంటే కోలన్ హిడెన్ కోలన్ హిడెన్ తర్వాత వచ్చేసి ఇక్కడ సిఎస్ఎస్ కాదు, షో, అంతేగా, డిస్ప్లే చూపించాలిగా మనకి. రైట్, ఇందులో మనం ఎన్ని సెకండ్స్ లో షో చేయాలో అన్ని సెకండ్స్ ఇస్తూ ఉంటాం. చూడండి ఇప్పుడు. సో షో కొట్టాను, దిస్ ఈజ్ ది హిడెన్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ద డివ్ ఎలిమెంట్. సో నాకు ఇవి సెకండ్స్, నేను ఇక్కడ 3700 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. షో మెథడ్లో 3700 అని ఇచ్చాను. సో కొద్దిగా ఓపెన్ అవుతుంది. రైట్, సో అలా కాకుండా నాకు నా టెక్స్ట్, నా HTML డాక్యుమెంట్లో ఉన్న ఓన్లీ హైడ్ చేసిన పారాగ్రాఫ్లో చూడాలనుకుంటున్నాను. అప్పుడు p కోలన్ హిడెన్, ఏదైతే పారాగ్రాఫ్ చూడాలనుకుంటున్నారో ఎలిమెంట్ని దాన్ని ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఓన్లీ పారాగ్రాఫ్సే షో అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ద హిడెన్ పారాగ్రాఫ్. సో ఇప్పుడు డెఫినేషన్ చదవండి. Hidden elements are elements that are set to display none from elements with type equals to hidden, width and height is set to 0, hide hidden parent elements. అంటే పేరెంట్ ఎలిమెంట్ ని హైడ్ చేసినప్పుడు అందులో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ కూడా హైడ్ అయిపోతాయి కదా. సో అలాంటి ఎలిమెంట్స్ ని కూడా ఈ హిడెన్ సెలెక్టర్స్ తోటి చూసుకోవచ్చు. కాకపోతే ఒక్కదాన్ని మాత్రం చూడలేము. ఏంటంటే విజిబిలిటీ కోలన్ హిడెన్ అనే ప్రాపర్టీ కానీ ఇస్తే మనం ఏదైనా ఎలిమెంట్ కి వాటిని చూడలేము. ఓకే కదా. ఇప్పుడు డిస్ప్లే సెలెక్టర్ గురించి చూద్దాం. అసలు విజిబుల్ సెలెక్టర్ గురించి. విజిబుల్ సెలెక్టర్ అంటే ఏం లేదు, ఏదైతే మనకి విజిబుల్ అవుతున్నాయో వాటిని సెలెక్ట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, విజిబుల్, విజిబుల్, సో కోలన్ విజిబుల్ డాట్ సిఎస్ఎస్, ఇక్కడ షో కాదు, డాట్ సిఎస్ఎస్. ఏదైతే కలర్ మార్చాలనుకుంటున్నామో ఆ కలర్ ఇస్తున్నాను. అంటే నాకు అన్ని ఎలిమెంట్స్ ను బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎల్లో చేయమంటున్నాను అంతే. చూడండి ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ అంటే మొత్తం బాడీ మొత్తం అయిపోయింది. అలా కాకుండా ఓన్లీ నాకు డివ్ ఎలిమెంట్సే కావాలి. డివ్ కోలన్ విజిబుల్. చూడండి ఇప్పుడు ఓన్లీ డివ్ ఎలిమెంట్సే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఈ చూడండి ఇక్కడ ఇప్పుడు సింటాక్స్ చదవండి. విజిబుల్ సెలెక్టర్ సెలెక్ట్స్ ద ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఈస్ కరెంట్లీ విజిబుల్, సెట్ టు డిస్ప్లే. ఏవైతే చూడదంటే సెట్ టు డిస్ప్లే నన్ను, టైప్ ఈక్వల్స్ టు హిడెన్, హైట్ ఈక్వల్స్ టు 0, హిడెన్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్. ఇవైతే ఇలా ఉంటే మాత్రం అది డిస్ప్లేలో చూపించదు, అంతే కదా. సో వాటిని చూపించాలంటే మనం ఏ మెథడ్ వాడుతున్నాము, ఏ సెలెక్టర్ వాడుతున్నాము, హిడెన్ సెలెక్టర్ ని వాడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.